ఉందో అక్కడ అద్భుతాలు జరిగిపోతాయండి. ఎందుకంటే భక్తులైన సౌలు పౌలుగా మారక ముందు ఆయన భయంకరంగా దమస్కు పట్టడానికి దమస్కులో క్రైస్తవులందరూ నాశనం చేయాలని ఒక ప్రార్థన గుంపుని చెదరగొట్టడానికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దమస్కు గేటు దాటక ముందే నేల పడగొట్టేంతో మాట్లాడాడు. దేవుడి స్తోత్రం కలిగాక. కాబట్టి ఎవడు దేవుడి యొక్క కార్యానికి ఆటంకంగా వస్తున్నాడు నేల పడగొట్టి దేవుడు మాట్లాడబోతున్నాడు. నమ్మిన వాళ్ళు దేవుడి స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగా సపరేట్ దేవుడు భయపడతా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం కలిగి రాబోయే ఒక్కరితో తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ప్రార్థన చేయాలి. ఒక్క వ్యక్తి మరి దానియేలు గురించి మనకి అందరికీ తెలుసు. మరి ఎవరైనా ఆ రాజుని తప్ప ఏ దేవుడి గారి దేవతలు గారిని పూజిస్తే వాడిని సింహానికి వదిలేసేస్తానన్నారు. శాసనం పెట్టారు. ఎందుకంటే 107 సంవత్సరాలు ఉన్న పెద్దలు ప్రజలందరూ కలిసి ఆయన మీద ఒక నింద మోపడానికి సిద్ధపరిచాడు. ఎందుకంటే దానిని బట్టి మామూలుగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సింహాలను ఏం చేస్తాయి? సింహాలు లాంటి మనుషులు ఎంతో మంది మనకి ఎదురొచ్చేస్తారు. దినాలు ఎంతమంది వచ్చిన సింహాలు మరి ప్రజలందరూ కలిసి ఒకే దాని మీద మాట్లాడితే రాజుగారు కూడా ఆ విధంగానే చేయమన్నారు. తీసుకెళ్లి సింహాల కోళ్ళు వేశారు. ఆయన ఏమాత్రం సింహాల కోళ్ళు